రైతులకు మేలు చేసేలా గత వైఎస్ జగన్ సర్కారు అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ మంగళం పాడింది. రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించాల్సిందేనని బ్యాంకర్లకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. పాత వ్యవసాయ బీమానే అమలు చేస్తామన్నారు. ఇక రైతులు పెట్టుబడిలో ఖరీఫ్లో 2%, రబీలో 1.5% ప్రీమియం చెల్లించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో భేటీ అయిన జగన్ ఇవాళ రేపు మిగిలిన నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారాయన. ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులు ఇకపై ప్రైవేటు పరం కానున్నాయి. ఆసుపత్రులకు పీపీపీ విధానం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన సీఎం ప్రతి నియోజకవర్గంలో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు ఉండాలని నిర్ణయించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగంలో సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం తిలోదకాలు. వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన కీలక సంస్కరణలను ఆపేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధికారికంగా ప్రకటించారు. సీబీఎస్ఈ సిలబస్ ను కూడా ఎత్తేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. దీంతో విద్యార్థులంతా పాఠశాలలో పెట్టే భోజనం తినకుండా ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకొని తింటున్నారు. మధ్యాహ్న భోజనం తింటే అనారోగ్యానికి గురవుతున్నామని కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సంపూర్ణ సంఖ్యాబలం ఉండడంతో పోటీ చేస్తున్నామన్నారు. కూటమికి సరైన సంఖ్యాబలం లేనప్పటికీ అభ్యర్థిని ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు. అనైతికంగా అభ్యర్థి నిలబెడితే అది దుశ్చర్య అవుతుందన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం చందగ్రామంలో దుండగులు బరితెగించారు. గుప్త నిధుల కోసం పురాతన శ్రీ పశుపతినాథ ఆలయంలో చతుర్ముఖ లింగాన్ని ధ్వంసం చేశారు. పశుపతినాథుని విగ్రహానికి పూజలు నిర్వహించి చతుర్ముఖ లింగానికి నల్లబట్టలు కట్టి విగ్రహాన్ని పెకిలించినట్లు పోలీసులు గుర్తించారు. బాపట్ల జిల్లాలోని ద్రోణాదుల, బొబ్బేపల్లి, కోలాలపూడి గ్రామాల్లో ఎర్రమట్టి కొండలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. ఎర్రమట్టిని తవ్వి పర్చూరులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జాతీయ రహదారికి తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా కళ్లెదుటే జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదంటూ స్థానికులు మండిపడుతున్నారు. అనంతపురం నగరంలోని ఆజాద్ ఫంక్షన్ హాల్లో వక్ఫ్ సవరణ చట్టం 2024పై అఖిలపక్ష చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర మతవల్లీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ముస్లింలకు మాత్రమే వక్ఫ్ ప్రకటించాలన్నారు షకీల్ సఫీ. వక్ఫ్ బిల్లు అమలైన తర్వాత కేంద్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పని సర్దుబాటుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విజయవాడలో సమావేశమైన ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా పని సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వటం సరికాదన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల రెవెన్యూ ఆఫీసులను ఐఎస్ఓ బృందం పరిశీలించింది. 39 రకాల ప్రమాణాలకు అనుగుణంగా ఎంఆర్ఓ ఆఫీసు పనిచేస్తోందంటూ కితాబిచ్చారు. శ్రీశైలం మల్లికార్జునుడు వెండి రథంపై విహరించి భక్తులకు కనువిందు చేశాడు. ఇక స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవలను వైభవంగా నిర్వహించారు పురోహితులు. అనంతరం అశేష భక్తజన మధ్య స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం జలాశయానికి సంబంధించిన అన్ని గేట్లను మూసేశారు ఇరిగేషన్ అధికారులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో గేట్లన్నీ మూసేశారు. దీంతో ఒక్కసారిగా చేపల వేటకు వచ్చారు మత్స్యకారులు. శ్రీ సత్యసాయి జిల్లా పౌర సరఫరాల అధికారి వంశీకృష్ణారెడ్డిపై ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చేతన్కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంకు లైసెన్సు మంజూరు విషయంలో 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యి వంశీకృష్ణపై ఆరా తీశారు. తిరుమల ఘాట్ రోడ్లలో టీటీడీ ఆంక్షలు విధించింది. శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబర్ 30 వరకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్లలో బైక్లను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా రాజా మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీసు ముందు రోడ్డుపై ఆవులు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైనా జరిగేదాకా అధికారులు మొద్దు నిద్రను వీడరా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా పెద్దపల్లిలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. 5-6 ఏళ్ల వయసున్న విద్యార్థులతో చెత్త ఎత్తిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘం నేతలు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. గుడిమడుగు హరిజనవాడలలో తాగునీటి సమస్య ఏర్పడింది. అధికారులకు స్థానికులు సమస్యను చెబుతున్నా పట్టించుకోవటం లేదంటూ వాపోయారు.
మరో గత్యంతరం లేక ఖాళీ బిందులతో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. అనంతపురంలో ఈ నెల 2న నాగమణి అనే రైల్వే ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. అయితే ఘటనకు రైల్వే డివిజన్లో విధులు నిర్వహిస్తున్న డీఈఈ సుదర్శన్ రెడ్డి వేధింపులే కారణమని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్. ఈ నేపథ్యంలో రైల్వే డీఆర్ఎం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. వెంటనే సుదర్శన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకలులో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థి నేతలు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు, ఉద్యమాలు చేసిన ఘనత ఏఐఎస్ఎఫ్కే దక్కుతుందన్నారు విద్యార్థి నాయకులు. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. అమెరికాలో 19 కంపెనీలతో 31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు సీఎం రేవంత్. కొరియా టెక్స్టైల్ పరిశ్రమ సమైక్యతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇవాళ సింగపూర్లో రేవంత్ బృందం పర్యటించనుంది. ఈ నెల 16న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తెలంగాణ పర్యటనకు రానుండటంతో ఏర్పాట్లపై సమీక్షించారు సీఎస్ శాంతికుమారి. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటిష్ట భద్రత కల్పించాలని, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని పోలీసు శాఖను ఆదేశించారు సీఎస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంత్రులు పర్యటించారు. ఈ నేపథ్యంలో కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, తుమ్మల, ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఇక త్వరలోనే టూరిజం హబ్గా కిన్నెరసానిని అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం ఖిల్లాపై మంత్రులు సందడి చేశారు. 3 మంత్రులు ఖిల్లాపై తిరుగుతూ ఖమ్మం పట్టణాన్ని వీక్షించారు. ఖమ్మంను పర్యాటక హబ్గా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రులు. హన్మకొండ జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నక్కలగుట్ట ఎస్బీఐ బ్యాంకు ప్రాంతంలో 6,000 లంచం తీసుకుంటున్న ఇరిగేషన్ ఏఈ గోపాల్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే గోపాల్పై చర్యలు తీసుకుంటామన్నారు ఏసీబీ అధికారులు. మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జి రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావు, రామ్ గోపాల్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మే 28న ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 5 ఏజెంట్ల వద్ద 61,600 రూపాయల నగదును గుర్తించి కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీజేవైఎం నేతలు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి బస్టాండ్ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి కేంద్రంలో బీజేపీ, బీజేవైఎం నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గిరిజన ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా స్కూల్ విద్యార్థులతో కలిసి మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల అడుగు జాడల్లో విద్యార్థులు నడవాలని కాంక్షించారు. కరీంనగర్ మేయర్పై 44వ డివిజన్ కార్పొరేటర్ మొండి శ్రీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా దళిత కార్పొరేటర్ అయిన తనను కించపరుస్తున్నారంటూ ఆరోపించారు. మేయర్ సునీల్ రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు హిందూ ధార్మిక సంఘాలు. పట్టణంలోని శ్రీ నల్ల జానమ్మ దేవాలయం నుండి వివేకానంద చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా రేగుంట గ్రామంలోని డైనింగ్ హాల్ నిర్మించారు. దీనికి సంబంధించిన 12 లక్షల బిల్లుల్లో 3.5 లక్షల బిల్లు మాత్రమే వచ్చినట్టు విద్యా కమిటీ మాజీ చైర్మన్ దండిక శంకర్ తెలిపారు. మిగిలిన నిధులు రాకపోవడంతో డైనింగ్ హాల్లోకి సుమారు 100 గొర్రెలను పంపించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. నల్గొండ జిల్లా గట్టుప్పల్లోని వెల్మకన్నె గ్రామంలో వర్షాలు పడాలని మహిళలు వింత ప్రయత్నాలు చేశారు. కప్పలను రోకలికి కట్టి వాటిపై నీరు పోస్తూ ఎక్కడున్నావు వానదేవా ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ గడప గడపకు తిరిగారు. ఇలా చేస్తే గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విజయ డైరీ పాడి రైతులు ర్యాలీ నిర్వహించారు. విజయ డైరీ పాల ఉత్పత్తిదారులకు వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలన్నారు లక్ష్మారెడ్డి. ఇక సీఎం ఇస్తామన్న బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని వెంటనే 4% బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఎస్పీ ఎదుట 2 మావోయిస్టులు లొంగిపోయారు. ఏపీకి చెందిన అమర్నాథ్ రెడ్డి, గాలి నారాయణ రెడ్డిలుగా గుర్తించారు. ఇక లొంగిపోయిన నక్సలైట్లు అమర్నాథ్ రెడ్డికి 4 లక్షల రూపాయలు, నారాయణ రెడ్డికి 1 లక్ష రూపాయలు పునర్వాసం కింద పంపిణీ చేస్తామన్నారు ఎస్పీ డాక్టర్ శబరీష్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాస్క్ ఫోర్స్ అధికారులు పలు మిల్లుల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 మిల్లులను సీజ్ చేసిన అధికారులు 3 అదుపులోకి తీసుకున్నారు. అల్లూరు జిల్లా రామవరం గ్రామ శివార్లో 81 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైతు తన పొలంలో పెంచుకున్న ఎర్రచందనం చెట్లను అటవీశాఖ అనుమతులు లేకుండా నరికి తరలించేందుకు సిద్ధం చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో లక్ష్మీ ఫైర్ వర్క్స్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ప్రమాదవశాత్తు బాణసంచా పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు డీఎస్పీ జి శ్రీనివాస్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపుతోంది. కుచ్చలం మెట్టపై గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. ఎస్బీఐ బ్యాంకులో 3.5 లక్షల రూపాయలను డిపాజిట్ చేయడానికి వచ్చాడు ఓ వ్యక్తి. అయితే బ్యాంకులో డిపాజిట్ చేస్తుండగా ఓ 500 రూపాయల నోటు నకిలీదని అధికారులు గుర్తించారు. అయితే జిల్లాలో నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి హత్య ఘటనపై స్పందించారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆదివారంలోపు కేసు విచారణ పూర్తి చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. లేదంటే విచారణను సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే ఉత్తమ వర్సిటీగా ఐఐటి మద్రాసు నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్ జాబితాను విడుదల చేశారు. మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం అహ్మదాబాద్, ఇంజనీరింగ్లో ఐఐటి మద్రాస్, ఫార్మసీలో జమియా హమ్దార్ తొలి స్థానంలో నిలిచాయి. నటుడు మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో నటుడు సంపత్ పోషించిన పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అడవినే భయభ్రాంతుల్ని చేసే భీకర జాతి నల్ల కనుమ వేలల్లో పుట్టారు, మొసళ్ల మడుగు నీరు తాగి పెరిగారు, బిల్ల జాతి అధినేత చందుడు అంటూ భీకరమైన పోస్టర్ను రిలీజ్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.